వెల్కమ్ టు మై ఛానల్ ట్రోల్స్ బ్రో. ఈ రోజు నేను మాట్లాడే టాపిక్ ఏంటో మీ అందరికీ ముందే తెలుసు. ఏయ్ బాబు లేవ్. ఏ బాబు సరే ఒకసారి కలుతారు. నాకేం కనపట్టలేదు. నీకేమైనా తిక్కను తట్టుకుంటాం, పిచ్చనవో పగిలిపోతే అంతే. నీకు తెలియాలి అది పిచ్చి నాకు తెలియదు. నీకెలాగ వచ్చింది అసలు? ఏంటి మెమరీ? దాచుకుంటాం రేపు మనకి పిల్లలు పెట్టాక. క్యూట్ గా ఒక బాబు డేట్ చూసుకో. ఎప్పుడుదో ఈ రోజే, అది ఇప్పుడే. నేను నీ పక్కన ఉండగా ఇప్పుడే షాప్కి వెళ్ళో కన్నా. ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. అప్పుడు గ్యాప్ లో చేస్తావా? చెక్ చేసుకున్నా, డౌట్ వచ్చి ఇవ్వు ఒకసారి. నాకు ఇచ్చేయండి. మొన్న పెళ్ళయింది, ఇంట్లో అంత పెద్ద గొడవ అయింది. మళ్ళీ ఇప్పుడు తెలుసు మొన్న పెళ్లి చేసుకున్నా, ఇంట్లో గొడవ అయింది. ఇప్పుడు ఇది ఒకటి చూపెడితే ఇంట్లో ఇద్దరిని చంపేస్తారు తెలుసా? ఏం చూసుకున్నా అంత పొగరు, ఏం చూసుకున్నా అంత పొగరు, ఏం చూసుకుని మమ్మీ వాళ్ళతో డైరెక్ట్ మాట్లాడదు. ఏది మాట్లాడుతావు? మేము మమ్మీ వాళ్ళతోనే కాల్ చేసి డైరెక్ట్ గా మాట్లాడదాం. నువ్వు మాట్లాడుకో. నాకు నేను చచ్చిపోతా, నన్ను ఎలాగో చంపేస్తారు పరీక్షలు. అంత ధైర్యం లేదు ఇప్పుడు. నువ్వు చూపించాక అసలు నువ్వు ఏంటి అనుకుంటున్నావు? చూడు ఇక్కడ చిన్ని తల్లి. నువ్వు నవ్వించుకు వెళ్ళిన టైంలో నాకు అసలు చెప్తున్నాను కొట్టా అతనికి ఏర్చాలి. నీకు ఇప్పటి నుంచి కొట్టడానికి ఇంక రూల్ లేదు, ఎందుకంటే నేను ఇప్పుడు కడుపుతున్నాను. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. అమ్మ అంత మేనస్ లేదా నీకు మిస్టర్? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బుర్రేట్ పంచాయతీలో తెలుసమ్మా. బుర్రేట్ పంచాయతీలో తెలుసు. ఆగు, ముద్దులేట అసలు ఇది చూపించగా నాకేంటి అర్థం కావట్లేదు. ఫస్ట్ నువ్వు ఏం అర్థం కావాలి? ఉన్నది మళ్ళీ చెక్ చేసుకో. కాలుంటే ఏటి ఉన్నది చెక్ చేసుకోవాలి. ఇంట్లో చెప్తే అంత పెద్ద ప్రాబ్లం అవుతుంది తెలుసా? అయ్యా ఏదో ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వాలి తెలుసా? నువ్వు ఏంటి అసలు పెళ్ళి నెల కూడా అవ్వలేదు. 6 నెలలు మీరు తీర్థయాత్రలకు వెళ్తే 9 నెలలు కొడుకు ఎలా పుట్టిస్తాడా అని. ఇది ఉందా? ఈ గీత ఒకటి నువ్వంట, ఒకటి నేనంట. ఇవే తగ్గించుకుంటే మంచిది. అంటే అవ్వం కాబట్టి కదా ఇప్పుడు ఇంకో బేబీ వస్తుంది బయటికి. పెళ్ళి ఒక 2 నెలలు కూడా అవ్వలేదు, అప్పుడే నువ్వు నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటా. పెళ్లి కాకముందే కదా టైమింగ్. మాట్లాడుతున్నామ్మా పబ్లిక్ లోని. పబ్లిక్ తెలుసు కదా అని చెప్పు. అయినా నువ్వు ఇప్పుడు ఏంటి పెళ్లి చేసుకున్నావు కదా? చేసుకున్నాను. ఏంటి అరుస్తున్నావు? ఏంటి అరుస్తున్నాడు భయ్యుడు? చేసిన తప్పు నువ్వు. అంటే నేను చేసుకున్న తప్పు నువ్వు చేయలేదా? లోపలేం లేదు డొల్లా. ఏ కామెడీ చేయక. ఇప్పుడు అన్నీ కాదు నాన్న, ఇప్పుడు నేను కడుతున్నాను. ఫుల్గా మామిడికాయలు తినాలనిపిస్తుంది. సరే మమ్మీ కాల్ చేద్దాం. చేసి మాట్లాడు. నాకు సంబంధం నేను లేనని చెప్పు నీ దగ్గర. ఇంట్లో తెలుసు. తింటావు ఇప్పుడు ఎలాగనా? అబ్బా నువ్వు రోడ్లు కొడుతున్నావు. రోడ్ల పైన యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా? నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల. ఇంత ప్రేమ ఉంది ఇంట్లో మరి. తెలిస్తే మన బేబీ కదా చూడు ఎంత బేబీ తెలుసమ్మా. ఇంట్లో పాపో బాబు మా పెళ్ళి నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.